ఫ్రెండ్స్ వెరైటీగా అయితే పడుతుంది, చాలా స్పీడ్ గా అయితే పడుతుంది. రండి దొరికేసింది. ఊదు కదా గట్టిగా ఊదితే ఒక శబ్దం వినిపిస్తుంది. అక్కడ చూడు గట్టిగా. లేదనుకుంటా గానీ ఆయిల్ అయితే లేదనుకుంటారు, నూనె అయితే. హాయ్ ఫ్రెండ్స్, మీరెలాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేమైతే తేనె కోసం అనేసి కొండకైతే వెళ్తున్నాం. తేనె వెతకాలన్నమాట. ఎండ వచ్చేటప్పుడు గురిపెట్టి ఇలాగా ఎండగాసి చూస్తే ఈగలు ఎగురుతాయి కదా, దాన్ని బట్టి అక్కడ తేనె అయితే దాని దగ్గర అయితే ఉంది అనేసి మా వాళ్ళు అయితే పసిగడతారనమాట. మేమైతే ఇప్పుడు తేనెకైతే వెళ్తున్నాం. మేము ఏ విధంగా తీస్తామో మీకు ఈ వీడియోలో చివరి వరకు చూపిస్తాం. ఇన్ఫర్మేషన్ కొంచెమైనా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాం. మేము ఇప్పుడైతే కొండకి వెళ్తున్నాం. మాకు కానీ ఒకవేళ తేనె దొరికితే ఏ విధంగా తీస్తామో మీకు ఈ వీడియోలో చూపిస్తాం. చివరి వరకు చూడండి. మాకైతే ఆ ఈగలు ఎండ నుంచి చూస్తాం కదా, ఎండ పొద్దు వచ్చేటప్పుడు ఈగలు ఎగిరేవి చాలా సున్నితంగా కనిపిస్తుంది అనమాట. మాకైతే పసిగట్టడం తెలియదు, తెలిసింది డేవిడ్కి ఒక్కడికే తెలుసు. ఇతను వెంట అయితే మేము ఫాలో అయిపోతాం. మీరు కూడా చూడండి మాతో పాటు ఎలా ఇటు చూస్తాడన్నది. ఇంకా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్టింగ్ ఉంటుంది. కాబట్టి చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే రండి ఫ్రెండ్స్, తేనెని ఏ విధంగా అయితే పసిగట్టి మేము తీస్తామో అది మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ ఎండ అయితే చాలా నీట్గా కాసింది. ఇలా ఎండ పొద్దు వచ్చేటగలను అయితే ఎగురుతున్నవి పసిగట్టగలం అనమాట. మంచు అయితే విపరీతంగా పడింది. ఇప్పుడైతే వెళ్ళాలి పొలాల నుంచి కదా. వెళ్ళట్లేదు, మీదకి వెళ్ళేసి చూద్దాం. మాకైతే అస్సలు తెలియదు అనమాట. ఆడ చూపిస్తాడు. బాగా కనిపించింది, మీదకి వెళ్దాం. అట్లా నుంచి ఎగురుతున్నాయి కదా ఈగలు అలాడుతున్నాయి కదా ఈగలు. మీదకి వెళ్దాం. నాకు తెలిసి తోటలోనే ఉండవచ్చు రాదు. ఫ్రెండ్స్, ఆ కొండ సందు నుంచి ఎండ అయితే నీట్గా వస్తుంది. ఆ సూర్యకిరణాలు, ఆ సూర్యకిరణం నుంచే చూడాలి. ఈగలు ఎగిరేది చాలా సింపుల్ పసిగట్టచ్చు అనమాట. మనోడు చూసుకున్నాడు, నాకైతే ఏం తెలియదు కదా, చూద్దామే. ఏమిరా అన్న కనిపించేదా? ఇలాంటి రాళ్ళ లోపల కూడా తేనె అయితే చేస్తుంది. ఇక్కడ ఎండ వచ్చింది కాబట్టి ఇక్కడ అయితే చూద్దాం. ఇంకెంత దూరం తీసుకెళ్తారా? ఇదిగో చాలా దూరం వచ్చాం. ఇక్కడ చూద్దాం. నాగసేనా రకరకాల ఈగలు ఎగురుతాయి. ఈగలు ఎగురుతున్నారా? దగ్గరలో వచ్చేసాం, దగ్గరలో వచ్చేసాం. ఇటు సైడ్ వెళ్తున్నాయి ఈగలు అయితే. అది రావును కదరా, ఒకటో రెండో వెళ్తున్నాయి. అదే ఎలా తెలుస్తుందిరా మనకు? నీకు కూడా తెలుసా? తెలీదు, ఒకటో రెండో వెళ్తున్నాయి. చాలా పసిగట్టాలి. ఎటు సైడ్ వెళ్తున్నాయి? రండి ఇటు సైడ్. ఇటు వెళ్తున్నాయి కదరా? ఇటు వెళ్తున్నాయి, ఇక్కడే ఇటు వెళ్తున్నాయి. ఫ్రెండ్స్, అటైతే ఆ తేనె తీగలు అయితే వెళ్తున్నాయి. కాకపోతే అటు ఎండ కాయలేదు, పసిగట్టడం కష్టం అనమాట. అలా వెతుక్కుంటూ వెళ్ళాలేమో బహుశా. ఎండ రావాలి కానీ అలా పనసెట్ దగ్గర వెళ్ళిపోతుంది అయితే. అటే వెళ్తున్నాయి కానీ ఇక్కడ ఎండ రావాలి చూడడానికి. ఒక్కొక్కటి పడుతుంది అనమాట. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది, సై అని వెళ్ళిపోతుంది. ఎలాగరా ఇప్పుడు? అటే వెళ్తున్నారా? నా డౌట్ గా అయితే వాళ్ళు అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఇటే వస్తున్నాయనా? వెయిట్ చేద్దాం బాగా, ఎండ రాను కానీ. ఇటే వెళ్తున్నాయి తేనె టీగలు అయితే. వెయిట్ చేద్దామా? పోనీ అక్కడ నుంచి చూసుకుని వద్దామా? అవతల అక్కడ ఎండ కాసింది కదా.
మనం ఆ తేనెటీగలు పసిగట్టేటప్పుడు ఇలా సూర్యకిరణాలకైతే ఎదురెళ్ళి చూడాలి ఫ్రెండ్స్. ఎదురెళ్తేనే తప్ప పసిగట్టలేము అనమాట. ఆ తేనెటీగలు వెళ్తున్న సైడ్ అయితే ఎండ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్తాం, మేమైతే వెళ్తున్నాం, చూపిస్తాం మీకు. షెడ్యూల్ దారి అట్టే ఉంది. రెండు వచ్చిన ప్లేస్ కి అయితే వెళ్ళేసి చూద్దాం. యాక్చువల్ గా అయితే ఇలాంటి సందుల దగ్గర ఉంటది ఫ్రెండ్స్, కానీ మంచు కాబట్టి చూడట్లేదు. అక్కడ ఎండ దగ్గర వెళ్ళి చూద్దాం అనేసి వెళ్ళిపోతున్నాం అనమాట డైరెక్ట్ గా అయితే. తేనెటీగలు అయితే మీద నుంచి కిందకి వస్తున్నాయి. బహుశా దగ్గరకు వచ్చామేమో. మనకు దొరుకుద్దా లేదా ఆశ తప్ప, లేదా దొరుకుతుందిలే. అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్తున్నా. మనకు తేనెటీగలు చూస్తే ఆటోమేటిక్ ఎలాగైనా దొరికేస్తుందిలే. నాగసేనా ఖచ్చితంగా ఈ ప్లేస్ లోనే పడుతుంది. వెళ్ళేసి చూద్దామా? మీరు కూడా చూడండి, ఈ ప్లేస్ లోనే పడుతుంది. పదండి వెళ్దాం. అసలు ఎలా చూస్తున్నావు రా, నాకు అర్థం కావట్లేదు. తెలిసిన వాడికి అన్నా ఎటు పడుతుందిరా? రండి, ఈ సర్కిల్ లోనే పడుతుంది. వెళ్ళేసి నింపుదాం అందరూ. ఇగో ఈ ప్లేస్ లోనే రండి. అంత ఖచ్చితంగా చెప్తున్నావా? రండి, ఇలాగ అందరు నింపండి. ఎలాగా? ఈ ప్లేస్ లోనే. ఇలాంటి రాళ్ళ దగ్గర కూర్చోవాలరా. ఇలా కర్రతేనే అయితే నన్ను గుర్తుపట్టగలమా ఈగలను చూసి? చూస్తేనే కానీ మరి తెలియదు. మనము ఏదైనా దొరుకుతుందో తెలియదు కదా. అన్నా ఇటు ఇటు వచ్చే రాళ్ళు చూడండి. ఈ సీజన్ లో అయితే పట్టుతేనే ఉంటది అని అంటారు. కర్ర తేనెలు కూడా ఉంటాయి కదా. ఇలాగే వస్తున్నాయి. పడుతుంది. ఒరే ఇదిగో ఇక్కడే పడుతుంది. నువ్వు ఎక్కడో చూపిస్తున్నావు. రండి రండి, ఎంత స్పీడ్ గా పడుతుందో. ఫ్రెండ్స్ వెరైటీగా అయితే పడుతుంది, చాలా స్పీడ్ గా అయితే పడుతుంది. ఎక్కడైతే ఆ తేనె అయితే ఉందో అంత అక్కడైతే చాలా స్పీడ్ గా వెళ్ళి పడుతుంది అనమాట. నాగేశనా రండి, దొరికేసింది. నిజంగానే రా? రండి నిజంగానే రండి, నాకు తెలుసు కదా దొరుకుతుంది అనేసి. అబద్ధం చెప్పట్లేదు కదా. రండి, ఎక్కడ నింపుకొని అవసరం లేదు, దొరికేసింది. రండి. ఎలా తెలిసిందిరా నీకు ఇక్కడ ఉందని? ఒక 2 ఈగలు వచ్చాయి. చాలా లోపల ఉంది కాబట్టి మనకు తెలియదు. ఊదాలి, ఊదితే లోపల శబ్దం ఒకసారి ఊదు కదా, మీకు కూడా తెలిసిపోద్ది. ఊదేసి సౌండ్ స్లో అలా. ఏదిరా మరి బయటకు రావట్లేదు? బయట రాదానా, లోపల ఉన్నాయి కదా. ఊదు కదా, గట్టిగా ఊదితే శబ్దం వినిపిస్తుంది. అక్కడ చూడు గట్టిగా. పెట్టనా? అవునరా, అవునవును. సౌండ్ వినబడిందా? ఫ్రెండ్స్ మాకైతే మొత్తానికి తేనె దొరికేసింది. దీన్ని ఏ తేనె అంటాం? పట్టుతేనే. రాళ్ళ రూపంలో ఉండేది పట్టుతేనె, కర్రలో ఉండేది కర్రతేనె అంటాం అనమాట. ఇదైతే పట్టుతేనె. ఇప్పుడు తీద్దాం, ఎంత ఉందో మరి చూద్దాం. ఇది నరకు సౌండ్ వినిపిస్తుందా? గట్టిగా వద్దు. ఇటు సైడ్ అనా, ఇటు మీద వద్దు. ఇటు వినపడిందా? సౌండ్ అయితే లేదా? కొంచెం కొంచెంగానే వినిపిస్తుంది. నాకు ఉన్నట్టు అనిపించట్లేదు. ఉంది కానీ ఒక ఈగ అయితే బయట వచ్చింది. రాయి తీసే చూడు. ఇది నరకు నా చెయ్యిరా, ఇది తీసేసాలి. లగు లగు రాయి తీస్తా. లగు ఇలా ఉందని చెప్తున్నానా? ఉంది, శ్రోతి చూడరా కింద సైడ్ శ్రోతి అన్న రాయి పైన పడతాయి. చూడు చూడు, అక్కడ ఉంది. ఆ పైన రాయి తీసే, పైన రాయి.
ఉంటే ఇక్కడే కట్టు ఉండవచ్చు. ఉంది, కన్ఫర్మ్ అయ్యింది. ఇదిగోండి ఇక్కడ నుంచి చూపించు. ఆ చిన్న చిన్న రాళ్ళు తీసి ఇదిగోండి ఫ్రెండ్స్, రాయద్ మెసేజ్ రా. చెప్పాను ఇదిగోండి, చూసారా? తేనె అయితే లేదనుకుంటా గానీ ఆయిల్ అయితే లేదనుకుంటా, నూనె అయితే కానీ మొత్తానికి ఉంది. ఏదైనా ఆకులు తీసుకో. పైన కాల్చిద్దాను, కింద తీసుకో. ఈ రాయికే ఉన్నట్టు తీసేది బయట తీయడం అవుతుంది. తేనె అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఒక వారం రోజులు ఉంటే చేయాల్సిందేమో. ఇదిగో ఆయిల్ కూడా తక్కువే ఉంది, తీసేద్దాం. తీసాను. మనం తీసుకుంటే పోయినా బాగుండేది. ఇది ఇంతే అన్న, ఇంత చేయదు ఇంకా. ఇది చేయదా? ఇంతే, చూసావా? ఇంతే చేయదు, ఇంకా ఎగిరిపోద్ది మొత్తం. పెట్టుకో, అది కూడా తీ, అది కూడా లేదురా. ఇక్కడ ఏం లేదు, ఇంకా చేయలేదు ఫ్రెండ్స్. అనవసరంగా తీసే ముందే మేము ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఎక్కువ చేసిందేమో అనుకున్నాం, కానీ చేయలేదు, చాలా తక్కువనే చేసింది. ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ లేదేమో, మోసపోయాం. మళ్ళీ అలా ఉంచే రాయి పెట్టే మళ్ళీ చేస్తుంది. టేస్ట్ చూస్తా. ఇది తిను. అబ్బా, అంతేరా, అంతే. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మాకైతే పట్టుతేనె అయితే దొరికింది, కానీ అది ఎక్కువ చేయలేదు, పెద్దగా విస్తీర్ణం చేయలేదు అనమాట. మేము ఆశతో ఆకులన్నీ సిద్ధపరచుకొని వెళ్తే అక్కడ తేనె అయితే లేదు ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, తేనె అయితే చేయలేదు. బహుశా ఈ సీజన్ లో చేయదు. ఈ సీజన్లో చేయదు, ఈ సీజన్లో చేయదట. ఇప్పుడు మామిడి చెట్లు కానీ పూలు పూసేటప్పుడు అయితే పెద్దగా చేస్తుంది అనమాట. మంచి నూనె కూడా ఉంటుంది అప్పుడు. ఆ నూనె ముండం ఏదో అంటాం కదా, అది కూడా చాలా బాగా చేస్తుంది అనమాట. ఆశతో వచ్చాం కానీ ఇంటికైతే నిరాశతో అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మాకైతే తేనె దొరకలేదు, దొరికింది కానీ పెద్దగా చేయలేదు అనమాట. మేము తేనె తీసే విధానం చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో చూడాలనుకుంటే మా డిఎస్ఎన్ ట్రైబల్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.